శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధాన దినమయందు మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. అవును, ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక అద్భుతమైనటువంటి మాటను చదువుతున్నాను. దయచేసి గమనించండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 33వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 33వ వచనము. అక్కడ నెఫీలీయుల సంబంధులైన ఆనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమనిరి. దేవునికి స్తోత్రం. పిల్లలు గమనించండి, ఇశ్రాయేలీయులు నెఫీలులను చూశారు. వారు ఉన్నత దేహాలుగా వారికి కనబడ్డారు. పిల్లరా, తమను తాము చూసుకుంటే మిడతల్లా కనబడ్డారు. మరి దేవుడు వారికి ఎలా కనబడ్డాడు? అసలు దేవుడు వారి కళ్ళ ముందు ఉంచుకొని వారు ఇలాంటి దుస్థితికి ఎందుకు వచ్చారు? వారు దేవుని చూడలేదా? వారు దేవుని శక్తిని గురించి మాట్లాడటం లేదు. ఎందుకు? తమ దేవుడు సర్వశక్తిమంతుడు అన్నటువంటి జ్ఞానం వారు ఇంకా నేర్చుకోలేదా ప్రియులారా? చూడండి, ఇన్ని శ్రమలు దాటుకొని ఇన్ని మహత్కార్యాలు చూసి ఇంకా దేవుని శక్తిని గురించి వారు నేర్చుకోలేకపోతే ఇంకెప్పుడు నేర్చుకుంటారు? గమనించండి ప్రియులారా, వీరు పైకి భక్తి కలిగిన వారి వల్లే ఉంటారు, కానీ దాని శక్తిని వారు అనుభవించలేని వారుగా కనబడుతూ ఉన్నారు. ఆ దేశాన్ని వేగు చూడటానికి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ప్రతినిధి, మొత్తం 12 మంది ప్రతినిధులు వెళ్ళారు. వారిలో ఎఫ్రాయిము ప్రతినిధి హోషువ, యూదా గోత్రపు ప్రతినిధి కాలేబు. ఇశ్రాయేలీయులను ధైర్యపరిచే ప్రయత్నం వీరిద్దరు చేశారు. అవును, మనం నిశ్చయంగా వెళ్తాం, కానాను స్వాధీనపరుచుకుంటాం, దాన్ని జయించటకు మన శక్తి చాలు అని ధైర్యంగా మాట్లాడారు. మరి మిగతా 10 మంది ఏమాత్రం కూడా వారు ధైర్యంగా మాట్లాడలేకపోయారు. ఆ రాత్రి ఇశ్రాయేలీలంతా ఎలుగెత్తి ఏడ్చారట. సిగ్గుచేటంటే ఎందుకు ఏడట? ఎర్ర సముద్రం దగ్గర, రఫీదీములో, సినాయి కొండ దగ్గర మీరు చూసినటువంటి దేవుని శక్తి అంతా ఇప్పుడు ఏమైపోయింది? ఇదేనా ఇన్నేళ్ళు విశ్వాస జీవితంలో మీరు నేర్చుకుంది? గమనించండి ప్రియులారా, పిరికితనం అన్నటువంటిది బలహీనత కాదు, అది క్షమించరాని మహా నేరం. కొంతమంది క్రైస్తవులు కూడా అనుక్షణము కూడా భయముతో జీవిస్తూ ఉంటారు. మనుషులన్నా భయమే, దయ్యాలన్నా భయమే, చావాలన్నా భయమే, బ్రతకాలన్నా కూడా భయమే. వీరి భయానికి నేపథ్యంలో భయంకరమైనటువంటి అవిశ్వాసం వారి మధ్యలో ఉంది. దేవుని శక్తి సామర్థ్యాల పట్ల అవమానకరమైనటువంటి తక్కువ అంచనా ఉంది ప్రియులారా వాళ్ళకి. వీళ్ళు తమ భయముతో, పనికిమాలిన ఏడుపులతో దేవుణ్ణి అవమానిస్తూ ఉన్నారు. ఇది నరక పాత్రమైనటువంటి నేరం. ఇది వీళ్ళకి మళ్ళీ వాగ్దానం ఒకటి కావాలి. ప్రియులారా గమనించండి, ప్రకటన గ్రంథం 21:8 అంటున్నాడు, నరకానికి వెళ్ళే వారి లిస్టులు ఉంది. అందులో మొట్టమొదటి వారి ఎవరికి పేరు తెలుసా? పిరికి వారే క్రైస్తవులారా. నీవు పిరికితనంలో ఉన్నట్లయితే కనుక నీ పేరు బహుశా అక్కడ ఉంటుంది. పిరికితనం తీసేయి. అలాంటి పిరికితనం ఉంటే కనుక ఇప్పుడే తయారై కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి వెళ్ళు. నీలో ఉన్న పిరికితనం, నీలో ఉన్న అవిశ్వాసం, నీలో ఉన్న భయాలన్నిటినీ తొలగిపోవడానికి అద్భుతమైనటువంటి వాక్య సందేశాన్ని విని నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకొని బ్యాప్టిజం తీసుకొని ఉత్తమమైన జీవితాన్ని జీవించు. అప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీతో పాటు ఉన్న వారందరినీ కూడా పరలోకానికి ధైర్యవంతులుగా దేవుడు మారుస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించి కాపాడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.